మనం ఐటీ, ఈవీ, ఇన్ఫ్రా గురించి రోజు మాట్లాడుతుంటాం కదా! కానీ లగ్జరీ సెగ్మెంట్‌లో సైలెంట్‌లీ ఒక రెవల్యూషన్ జరుగుతుంది. ఇండియాలో ఉన్న ఒక్క ఇండియన్ బ్రాండు ఫారిన్ కంట్రీస్‌లో ప్రీమియం వైన్ అమ్ముతుంది. ఇది ఫారిన్ కాదు, మనదే 'సూలా వైన్‌యార్డ్స్'. ఇది కేవలం డ్రింక్ కాదు, ఇది ఇండియాస్ లగ్జరీ లైఫ్ స్టైల్. ఈ వీడియో తర్వాత మీకు 'సూలా' అంటే రెస్పెక్ట్ వస్తుంది అండ్ మేబీ కన్విక్షన్ కూడా. 1999లో రాజీవ్ సామంత్ అనే వ్యక్తి ఒక సింపుల్ ఎందుకు మన గ్రేప్స్‌తో మన వైన్ తయారు చేసుకోకూడదు? అతని ఫామ్ హౌస్‌లో మొదలైన చిన్న ప్రయత్నం ఇప్పుడు ఇండియాలో నంబర్ 1 వైన్ బ్రాండ్‌గా మారింది. నాసిక్‌కు ఇప్పుడు వైన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని అంటారు. ఇది పాసిబుల్ అయింది వన్ ఇండియన్ డ్రీమ్ వల్ల. 'సూలా' బిల్డ్ చేసింది లగ్జరీ, ట్రస్ట్ అండ్ ఎమోషన్ మిక్స్. ఇది బిజినెస్ కాదు, బోల్డ్ డిసిషన్ స్టోరీ. ఇండియాలో టోటల్ ఆల్కహాల్ కన్జంప్షన్ 6.2 బిలియన్ లీటర్స్. ఇందులో వైన్ షేరు కేవలం 0.6% మాత్రమే. అంటే గ్రోత్ ఇంకా స్టార్ట్ అయింది అంతే. ఫ్రాన్స్‌లో ఒక వ్యక్తి సంవత్సరానికి 35 లీటర్స్ తాగుతాడంట. 35 లీటర్స్ ఒక సంవత్సరానికి ఒక వ్యక్తి తాగితే ఇండియాలో హార్డ్లీ 50 ఎంఎల్. ఇది నెగెటివ్ కాదు, ఇది మంచి ఆపర్చునిటీ. ఇది ఒక మ్యాసివ్ ఆపర్చునిటీ అనుకోవాలి. యూత్ ఇప్పుడు బీర్ కంటే ఇప్పుడు ఈ బీరు వేరే ఆల్కహాల్ కంటే క్లాస్ కోరుకుంటున్నారు. వైన్ ఇప్పుడు గిఫ్టింగ్ అని లైఫ్ స్టైల్, అంటే లైఫ్ స్టైల్ ప్రైడ్ సింబల్ అవుతుంది కదా! అంటే ఫ్యూచర్‌లో 'సూలా' మార్కెట్‌లో డామినేషన్ కన్ఫర్మ్ అండి. అండ్ 'సూలా' ఇప్పుడు ఇండియాలోనే కాదు, యూకే, యూఎస్ఏ, సింగపూర్‌లో కూడా ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు. ఫారినర్స్ టేస్ట్ చేసి దిస్ ఈజ్ అన్ ఇండియన్ అని ఆశ్చర్యపోతున్నారంట. ఇమాజిన్, మన సాయిల్‌లో గ్రో అయ్యే గ్రేప్స్ లండన్‌లో లగ్జరీ డ్రింక్ అవుతున్నాయి. ఇది ప్రైడ్ మూమెంట్ కాదు అనంటే ఇంకేం ప్రైడ్ మూమెంట్ అవుతుందండి. సో, కమింగ్ టు ద టాపిక్, డిన్నర్ పార్టీలో కూడా 'సూలా' బాటిల్ కనిపిస్తే ఒక స్మైల్‌తో చెప్పాలి ఇది మన కంపెనీరా అని. ఓకే. ఇప్పుడు స్టాక్ రిజల్ట్స్ చూద్దాము. FY 25లో ప్రాఫిట్ అరౌండ్ 70 క్రోర్ వచ్చింది. అంటే ఇయర్ మొత్తంలో FY 25లో. సో, Q1 FY 26లో మాత్రం కొద్దిగా ప్రాఫిట్ తగ్గిందండి. అరౌండ్ 2 క్రోర్స్ మాత్రమే వచ్చింది. షార్ట్ టర్మ్ స్లో కానీ లాంగ్ టర్మ్ స్టోరీ ఇంకా స్ట్రాంగ్‌గానే ఉంది. బట్ ఇందులో ఒకటి అబ్జర్వ్ చేయాలంటే టూరిజం రెవెన్యూ 22% గ్రోత్ చూపించింది. పీపుల్ వైన్ తాగడం కాదు, 'సూలా' రిసార్ట్స్‌కు ట్రావెల్ చేస్తున్నారు ఎక్స్‌పీరియన్స్ కోసం. ఇది బ్రాండ్ పవర్‌కి ప్రూఫ్ అనమాట. టెక్నికల్‌గా నేను చార్ట్‌లో చూస్తే 245 నుంచి 252 రేంజ్ మధ్యలో, అంటే ఇదొక బేస్ అనుకోవచ్చు. ఈ 245-252 స్ట్రాంగ్ బేస్‌లో ఉంది. ఇక్కడ నుంచి బౌన్స్ వస్తే నెక్స్ట్ ర్యాలీ పవర్‌ఫుల్‌గా ఉంటుందండి. నేను బై, సెల్ కాల్స్ ఇవ్వను, కానీ అబ్జర్వ్ చేస్తాను. ఎక్కడ నాకు రివర్సల్ సైన్ కనిపిస్తే మీకు చెప్పేస్తాను. లగ్జరీ బ్రాండ్ బిల్డ్ అవ్వడానికి టైం పడుతుందండి. 'సూలా' కూడా సేమ్ పేషెన్స్ స్టాకు. ఇది ఇండియాలో వైన్ కల్చర్ క్రియేట్ చేసింది. ముందు కాఫీ కల్చర్ కేఫ్ కాఫీ డే చేసింది కదా! సేమ్ ఇప్పుడు వైన్ కల్చర్ 'సూలా' చేస్తుందనమాట. గవర్నమెంట్ కూడా అగ్రో టూరిజంని పుష్ చేస్తుంది. హోటల్స్‌లో ఇండియన్ వైన్స్ కనిపిస్తున్నాయి. ఇది కేవలం కంపెనీ కాదండి, ఇండియా కల్చర్ షిఫ్ట్ స్టోరీ అనమాట. వన్ డే మన 'సూలా' కూడా ఇండియాస్ ఓన్ షాంపెయిన్ అవుతుంది. ఈ స్టాక్ హైప్ కాదు, ఇదొక నా పర్సనల్లీ నాకిది హోప్ అంతే. నేను 250 దగ్గర ఆల్రెడీ నేను ఎంటర్ అయిపోయాను. సో, ఇంకా హోల్డ్ చేస్తున్నా. బికాజ్ ఇది ఇండియన్ ప్రైడ్ బ్రాండ్ అవుతుందని నమ్మకం నాకు ఉంది పర్సనల్‌గా. నెక్స్ట్ టైం పార్టీలో ఎవరో 'సూలా' బాటిల్ తెరిస్తే రిమైండ్ చేయండి ఇది ఫారిన్ కాదు మనదే అని. ఒక స్టాక్‌లో నేను ముందే పొజిషన్ తీసుకున్నానండి. యాక్చువల్‌గా ఈ స్టాక్ అనాలిసిస్ ప్లేస్‌లో ఆ స్టాక్ ఉండేది. అది 20% అప్పర్ సర్క్యూట్‌లో ర్యాలీ అయిపోయింది. క్లోజ్ అయిపోయింది. కానీ అదే మీరు ఎంట్రీ మిస్ చేసినారు. అంటే నేనేం పోస్ట్ చేయలేకపోయినా ముందే. అందుకోసమే ఆ వీడియో షేర్ చేయలేదు.
మార్కెట్‌లో రైట్ మూవ్స్ తెలుసుకోవడానికి మన జర్నీలో నాతో ఉంటారని ఆశిస్తున్నా. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఏ సస్పెన్స్ ఉందో చూడడానికి వేచి ఉండండి. థాంక్ యూ సో మచ్.